అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి కూడా ఇక మాకు కూడా మానవత్వం ఉంది అని చాటుకునే అవకాశాన్ని అయితే దక్కించుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ ఉద్యోగులకు స్టీరింగ్ కమిటీ జేఏసీ 130 కోట్ల ఉద్యోగులకు ఇక జేఏసీ 100 కోట్ల విరాళం. అయితే చూసుకున్నట్లయితే కోటి ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల సంఘం తెలంగాణ ఉద్యోగుల మానవత్వాన్ని చాటుకున్నారు. వరద బాధితులకు ఆదుకోవడానికి తమ జీవితం ఇక ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడం జరిగిందనమాట. అందులో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ₹1 కోటి విరాళాన్ని ప్రకటించగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ 100 కోట్ల రూపాయలు, ఇక తెలంగాణ ఉద్యోగులకు జేఏసీ స్టీరింగ్ కమిటీ 130 కోట్ల రూపాయలను సహాయం ఇక విరాళంగా అందించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ నేపథ్యంలో దాదాపు 130 కోట్లను సీఎం సహాయ నిధికి అందజేస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఇక మారం జగదీశ్వరరావు మరి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఇక తీర్మానం చేయడం జరిగిందన్నమాట. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మూల వేతనాన్ని ఒకరోజు జీతాన్ని ఇస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగులకు స్టీరింగ్ కమిటీ నాయకులు మారం జగదీశ్వరరావు వీళ్ళందరూ కూడా ఇక తీర్మానాన్ని ప్రభుత్వాన్ని కలిసి కాపీని పంపించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక దీనిపైన తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరు ఉన్నారో